అదంతా వదిలేరా, వచ్చి పక్కన కూర్చో. అయినా 2 days తర్వాత వస్తానన్నావు కదా, ఏంటి సడన్ గా వచ్చేసావు? నేను రాకూడదా? నేను రాకపోతే వాళ్ళతో కులుగుదాం అనుకుంటున్నావా? సరే వెళ్తున్నాలే. అది కాదు, రా వచ్చి కూర్చో. వాళ్ళెవరు నాకు నిజంగా తెలియదు, సరదాగా నేను ఆట పడేసానికి అలా చేశాను. నీ స్పర్శ నాకు తెలియదా? నువ్వు 100 మందిలో నీ స్పర్శ నాకు తెలుస్తుంది. అబ్బో అవునా? ఇంటికి ఏమైనా తిన్నావా? ఇంకా లేదు. ఇంకా తినకపోవడం ఏంది? పద హోటల్కి వెళ్దాం. ఒక నిమిషం ఆగు. రే తమ్ముడు, తను మా తమ్ముడు. అవునా? అయ్యా మహాప్రభు, నువ్వేనా నా బావవి? నీ గురించి ట్రైన్ లో చెప్పి నన్ను చంపేసింది తెలుసా? అవునా? ఏం చెప్పావు అంతగా? మన లవ్ స్టోరీ చెప్పాను. అవునా? అది విని విని నా చెవులో రక్తం వచ్చేసింది తెలుసా? పద, నాకు ఆకలేస్తుంది, పోదాం. సారీ పదండి వెళ్దాం. రే నువ్వు వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి రాపో. అలాగే బావా. ఇంకేంటి విశేషాలు? చెప్పాలరా నువ్వే. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకే, చాలా బాధేస్తుంది. నిన్ను ఒక్కరోజు కూడా చూడుకుని నేను ఉండలేకపోతున్నాను. నాకు కూడా అలానే ఉంది, అందుకే నీకోసం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా. ఇంక